హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శివ ఫిష్ గ్యాలక్సీ. ఫ్రెండ్స్, ఈరోజు మనం అక్వేరియంలో ఉపయోగించే కార్పెట్ ప్లాంట్స్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీటిని నేను టాప్ 10 కింద డివైడ్ చేశాను. ఈ కార్పెట్ ప్లాంట్స్ వచ్చేటప్పటికి లోయర్ లెవెల్లో వేస్తారు ఫ్రెండ్స్, అంటే అక్వేరియంలో గ్రౌండ్ లెవెల్లో వేస్తారు. ఇవి వచ్చేటప్పటికి ఈ కార్పెట్ ప్లాంట్స్ వచ్చేటప్పటికి చాలా అందంగా ఉంటాయి ఫ్రెండ్స్. మీ అక్వేరియంకి చాలా అందాన్ని చేకూరుస్తాయి. అదేవిధంగా ముఖ్యంగా ఈ కార్పెట్ ప్లాంట్స్ వేసే ముందు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఉపయోగించే ఆక్వా సాయిల్ కానీ, శాండ్ కానీ, ఆ నుంచి గ్రావెల్ కానీ, ఏదైనా కానీ మంచిది వాడుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వాడుకుంటేనే ఈ కార్పెట్ ప్లాంట్స్ బాగా గ్రో అవుతాయి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నెంబర్ 1 వచ్చేటప్పటికి డ్రాఫ్ హెయిర్ గ్రాస్ ఫ్రెండ్స్. ఇది చాలా మంచి కార్పెట్ ప్లాంట్. ఇది అక్వేరియంలో నాటినట్లయితే చాలా పేషెన్స్గా ఉండాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది చాలా లేటుగా పెరుగుతుంది. ఇంకా దీనికి నీడ పడకుండా చూసుకోవాలి. అట్లాగే మంచి లైట్ కూడా పడితే ఇది బాగా పెరుగుతుంది ఫ్రెండ్స్. నెంబర్ 2 వచ్చేటప్పటికి బ్లిక్సా జపోనికా. ఇది పెద్ద అక్వేరియంలో అంటే ఇంచుమించు 70 నుంచి 80 లీటర్ల ట్యాంకులో అయితే బాగా పెరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకా నెంబర్ 3 వచ్చి లిలియోప్సిస్. దీన్ని మైక్రోస్వాడ్ అని కూడా పిలుస్తారు. ఇది కూడా మంచి కార్పెట్ ప్లాంట్ ఫ్రెండ్స్. నెంబర్ 4 వచ్చి మాంటీ కార్లో. అట్లాగే నెంబర్ 5 వచ్చి మాస్. నెంబర్ 6 వచ్చి స్టావోర్జిని రిపెన్స్. దీన్ని ఎస్ రిపెన్స్ అని కూడా పిలుస్తారు. దీన్ని కార్పెట్ ప్లాంట్ కింద ఉపయోగించినప్పుడు దీనికి CO2 అవసరం ఉండదు. మీడియం లైట్లో కూడా బాగా పెరుగుతుంది ఫ్రెండ్స్. 7ది వచ్చి బ్రాడ్ లీఫ్ చైన్ స్వాడ్. 8 వచ్చి పిగ్మీ చైన్ స్వాడ్. అలాగే 9 వచ్చి డ్రాఫ్ సాగిటారియా. ఇంకా నెంబర్ 10 వచ్చేటప్పటికి పెరల్ వీడ్ ఫ్రెండ్స్. ఇది మంచి కార్పెట్ ప్లాంట్ ఫ్రెండ్స్. ఇది నాకు ఎంతో ఇష్టమైన ప్లాంట్, ఎందుకంటే దీన్ని ఫ్రంట్ లెవెల్లో వేసుకోవచ్చు, లేకపోతే మిడ్ గ్రౌండ్లో వేసుకోవచ్చు, అలాగే బ్యాక్గ్రౌండ్లో కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఆల్ ఇన్ వన్ కార్పెట్ ప్లాంట్ అంటారు. దీనికి మీడియం లైట్ ఉంటే చాలు. అట్లాగే మన దగ్గర ఒక 10 స్టెమ్స్ ఉన్నా చాలు ఫ్రెండ్స్. దీన్ని నీట్గా వేసుకోవచ్చు. ఈ 10 స్టెమ్స్ త్వరగా పెరుగుతాయి. వాటిని కట్ చేసుకొని మళ్ళీ నాటుకుంటూ ఉంటే ఒక 2-3 నెలల్లో కింద కార్పెట్ ప్లాంట్ ఎక్సలెంట్గా తయారైపోతుంది ఫ్రెండ్స్. ఈ కార్పెట్ ప్లాంట్స్ గురించి మీరు బాగా తెలుసుకున్నారనుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.